Hi G's, welcome back to Vintage Vlogs. హలో గాయస్, మేము ఇప్పుడే రంగనాయ్ సార్ వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము కూడా. ఒకసారి చూద్దామని. ఆల్రెడీ నా సెకండ్ ట్రిప్, బట్ కాకపోతే ఏంటంటే ఇంకా ఒకసారి వెళ్ళి చూపిద్దాం మీకు కూడా అని చెప్పి వెళ్తున్నాను. దగ్గర వచ్చేసాను నేను ఆల్రెడీ. మా ఇంటి దగ్గర నుంచి దాదాపు రంగనాయ్ సారు ఒక 8 to 10 కిలోమీటర్స్ బిట్వీన్ ఉంటుంది. నియర్ బై. మంచి మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, పుల్లూరు రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనము గాచర్పల్లి పుల్లూరు రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం అక్కడ నుంచి ఒక సర్కిల్ వస్తుంది మనకి. సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రంగనాయ్ సార్కి. మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్తే మనకు సిరిసిల్ల బైపాస్ టచ్ అవుతుంది మనకి. సిరిసిల్ల వేములవాడ బైపాస్. ఇక్కడ చూడండి షటర్లు వేశారు కమర్షియల్ బిట్లో. చాలా షటర్స్ వేశారు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా ఇవి. లారీ కూడా సైడ్ ఇస్తలేడు, కానీ వెళ్తున్నాను స్పీడ్గానే. టైం చీకటి అవుతుంది, మళ్ళీ వీడియో వస్తుందో రాదో అని వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇప్పుడే రీచ్ కావడానికి తొందర వెళ్తున్నాను, లైటింగ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ కూడా కొంచెం స్లోగా వెళ్ళాలి టర్నింగ్లో. ఇక్కడ చాలా డేంజరస్ స్పాట్ అనమాట ఇది. ఆల్రెడీ బోర్డు తీసేసారు. చూడండి డాగ్స్ కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి, అడ్డం వస్తున్నాయి. ఇక్కడ టోటల్ ఇది సాములు, జై శ్రీరామ్ సాములు కూడా కలిసారు మనకి. ఇక్కడ కెనాల్ వచ్చింది చూడండి లెఫ్ట్ సైడ్, ఎంత బాగుందో. ఫుల్ వాటర్ ఉన్నాయి. మేబీ డ్యామ్లో కూడా, రంగనాయ్ సార్ డ్యామ్లో కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఫుల్గా వాటర్ ఉన్నాయి. మనం వెళ్ళేది ఇప్పుడు టోటల్ సిరిసిల్ల వేములవాడ బైపాస్ రోడ్లో వెళ్తున్నాం మనము. ఇక్కడ నుంచి కరెక్ట్ కెనాల్ నుంచి మనకి ఇక్కడ ఒక రైస్ మిల్ వస్తుంది. రైస్ మిల్ క్రాస్ అయ్యాక మనకి రైట్ సైడ్లో ఫస్ట్ రైట్ ఆర్ సెకండ్ రైట్ అనుకుంటా. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఇక్కడ చూడండి తమ్నెల్ పెట్టినా మీకు. ఇక్కడ నుంచి సుడా రిసార్ట్ నుంచి రోడ్లో ఒక 1 km వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి దాదాపు దగ్గర 1 km వెళ్ళాలి మనము. 1 km వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 1 km వెళ్ళిన తర్వాత మనకి రంగనాయక్ సాగర్ గేట్ 1 వస్తుంది. మనం సిద్దిపేట అక్కడ నుంచి వెళ్తే మనం లింగారెడ్డిపల్లి నుంచి వెళ్తే గేట్ 2 వస్తుంది మనకి. ఇక్కడ నుంచి గేట్ 1. ఈ 2 రోడ్స్ ఉంటాయి అనమాట. గేట్ లోపల నుంచి మనం వెళ్ళాలి, గేట్ 1 నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్తే మనం పైకి వెళ్ళొచ్చు. అక్కడ ఇంకో రోడ్ వస్తుంది రైట్ సైడ్లో, కానీ ఆ రోడ్ నుంచి వెళ్ళొద్దు మనము. ఇక్కడ మనం గేట్ ఓపెన్ ఉంటుంది. మేబీ 8 వరకు ఉంటుందేమో. మేబీ గేట్ 7:30 to 8 బిట్వీన్ మధ్యలో ఉంటుంది. మనం డైరెక్ట్ వెళ్తే రంగనాయ్ సార్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే నియర్ బై మనకు గేట్స్ కూడా కనిపిస్తాయి. గేట్స్ కూడా మీకు చూపిస్తాను నేను. టోటల్ మనకు వచ్చేసి వాటర్ చూడండి ఎంత బాగుందో వ్యూ. లొకేషన్ రైట్ సైడ్లో మనకు మంచి ఫామ్ ల్యాండ్ కూడా కనిపిస్తుంది మనకి. ఎంత బాగుందో వ్యూ మనకు చూడండి. ఫామ్ ల్యాండ్, మంచి మామిడి తోటలు, మంచి చైన్లు. ఇక్కడ చూడండి వావ్, గేట్స్ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ గేట్స్ ఓపెన్ లేదు, బట్ కాకపోతే గేట్స్ చూడండి. గేట్ చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను నేను, కానీ నాకే భయం అవుతుంది. ఇక్కడ చాలామంది వచ్చినట్టు ఫ్యామిలీస్. ఇక్కడ కూడా చూడండి గేట్. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, మరీ ఎక్కువ కూడా లేవు. చూడొచ్చు, చాలా బాగుంది. వచ్చినందుకైతే మీకు చూపిస్తున్నాను నేను సెకండ్ టైం వచ్చాను ఆల్రెడీ. ఫస్ట్ టైం ఆల్రెడీ విజిట్ చేశాను. నేను వచ్చినప్పుడు ఇంత వాటర్ కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ విజిట్ చేశాను మీకోసం. ఎంత బాగుందో చూడండి వ్యూ. మనం ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ లాగా వస్తుంది మనకి, ట్యాంక్. ఇది కూడా ఎక్కొచ్చు మనము. ఒక్కొక్కసారి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు ఎక్కి ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలామంది వ్యూ కోసం. చూడండి ఇక్కడ ఆల్రెడీ పైన 2 members ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ కార్ ఆపి, ఫ్యామిలీ కార్ ఇది కూడా. చూడండి ఎంత బాగుందో లొకేషను. మీకు ఇది అంతా టోటల్ వచ్చేసి రంగనాయక్ సాగర్ వచ్చేసి టోటల్ మీకు 2 kilometers, ఇప్పటికి 2 kilometers రన్ చేస్తూనే ఉన్నా నేను. ఎంత వ్యూ ఉంటుందో. పైన మనకు గుట్ట పైన కూడా రిసార్ట్స్, మనకు హోటల్స్ ఉంటాయి మంచిగా. సుడా రిసార్ట్స్ అని ఉంటాయి కదా, హోటల్స్ ఉన్నాయి. అవి కూడా పైన వెళ్ళొచ్చు. అవి కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను నేను. ఇప్పుడు మనకు నియర్ బై వచ్చేసాం మనము రంగనాయ్ సార్కి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కానీ వాటర్ లేవు. చాలామంది ఉన్నారు. ఫైనల్గా రీచ్ అయ్యాం మనం రంగనాయక్ సార్ ఆల్రెడీ. చూడండి వాటర్ కూడా చాలా తక్కువనే. ఫిషర్మ్యాన్స్ ఒక్కరు ఇద్దరు ఉన్నారు అంతే. చూడండి మీరు, ఫిషర్మ్యాన్ కూడా చూపిస్తాను చూడండి. చాలా ఒక్కరే కనిపిస్తున్నారు నాకు. మొన్న ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఫోటోషూట్ ఇక్కడ కింద గ్రాస్లో జరుగుతుంది చూడండి. అంతా వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకి.
చాలామంది వస్తున్నారు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫిషర్మ్యాన్ కనిపిస్తున్నాడు, అది చూడండి, అది ఒక్కరే కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా ధూపు అవుతుంది మాకు. ఈ చెరుకు జ్యూస్, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, చెరుకు జ్యూస్ తాగుదామని వచ్చేసినాం మేము. చాలా బాగుంది న్యాచురల్గా. అంకుల్ది పక్కన విలేజ్ అట. మంచిగా మనకు ఫ్రెష్గా పట్టించు. ఇంక వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ అయ్యాం మేము ఇంటికి, చీకటి అయిందని. నైట్ పూట ఎంత వ్యూ ఎంత బాగుందో చూడు, ఎక్సలెంట్ ఉంది. కానీ లైట్లు ఆన్ చేయలేరు, లైట్లు ఆన్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుండే వ్యూ. బట్ లైట్స్ బ్యాడ్ లక్, లైట్స్ ఆన్ లేవు మనకి. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కూడా చాలా ఉన్నారు మంది, నాన్ లోకల్స్ వచ్చారు, లోకల్ వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళిపోతున్నాం. ఈ రూట్ వచ్చేసి మనకి మళ్ళీ సిద్దిపేట లోపలికి వెళ్తాం. లింగారెడ్డిపల్లి రోడ్ టు చిన్న కోడూరు ఆ రోడ్లో టచ్ అవుతాం. మనం వచ్చేటప్పుడేమో మనం సిరిసిల్ల బైపాస్ నుంచి వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో మనం చిన్న కోడూరు, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట ఆ రూట్లో వెళ్తున్నాం మనం. ఇక్కడ ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది చూడండి, ఎంత బాగుందో వ్యూ. ఆ లైటింగ్ కార్ చూడండి, మనకే వస్తుంది లైటింగ్, అది ఎంత బాగుంది. ఇక్కడ గేట్ కూడా ఎంత బాగుందో చూడండి, ఎంత డిజైన్గా చేసారో చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను నేను, చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ గేటు. మనకు చిన్న కోటూరు నుంచి అట్లా వచ్చేటప్పుడు మనకి ఇది స్టార్టింగ్ వ్యూ పాయింట్ అనమాట. ఇది సిరిసిల్ల వేములవాడ బైపాస్లో అది మనకు గేట్ 1. ఇది గేట్ 2 నుంచి వచ్చాం. చూడండి ఎంత డిజైనింగ్ చేశారు ఇక్కడ, గేటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం వేములవాడ ఆ రోడ్లో వెళ్ళిపోతాం. గుర్రలగుంది రైట్ సైడ్ వచ్చినాం మనం. ఇది చిన్న కోడూరు. మళ్ళీ ఆ రోడ్ నుంచి వెళ్తే మళ్ళీ మనం అదే సేమ్ వేములవాడ బైపాస్కి వచ్చేస్తాం. ఇక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకుంటే మనం చిన్న కోడూరు రోడ్కి మనం టచ్ అయిపోతాం. చూడండి, ఇంకా వస్తున్నారు ప్రజలు. ఇది చాలా స్లోగా వెళ్ళాలి. ఇక్కడ చాలా కరువు, చాలా దగ్గరగా ఉంటుంది, చాలా చిన్నగా వెళ్ళాలి. ఎవ్వరు వచ్చినా చాలా నెమ్మదిగా వెళ్ళాలి. బండి మాత్రం న్యూట్రల్లో పెట్టొద్దు, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్స్లో పెట్టుకోవాలి. నిమ్మలంగా వెళ్ళాలి మనం డౌన్ అయ్యేదాకా. ఇట్లా వెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ రైట్ ఉంటుంది, రైట్ టర్న్ ఉంటుంది. రైట్ టర్న్ తీసుకుంటే మనకు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ వచ్చిందంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది గేట్ 1, సారీ గేట్ 1 ఇది, అది గేట్ 2, ఇది గేట్ 1. ఇదండి, ఓకేనా, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.